ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డుకి ఎంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చు? అంటే మళ్ళీ ట్రిపుల్ ఆర్ కూడా వస్తుంది. సో కరెక్ట్గా మనకి ఇప్పుడున్న టైం అంటే రాబోయే 5 సంవత్సరాల్లో అప్రిషియేషన్ మంచిగా రావాలంటే ఎన్ని కిలోమీటర్ల దాకా వెళ్ళి పెడుతుంది? సార్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అప్ టు త్రిబుల్ ఆర్ అనుకుంటే, ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ అనుకుంటే, మీరు అడిగినట్టుగా అవుటర్ రింగ్ రోడ్ తర్వాత ఎక్కడి వరకు పెట్టవచ్చు అనుకుంటే, ఒక్కొక్క హైవేకి ఒక్కొక్క క్వాలిటీ ఉంది సార్. బెంగళూరు హైవేకి అప్ టు జడ్చర్ల వరకు వెళ్ళొచ్చు. అంటే జడ్చర్లలో కూడా ఇప్పుడు గజం 15,000 దాకా ఉన్నట్లు కూడా అనిపిస్తుంది. 12-15,000 ఉన్నాయి. కొన్ని 6,000, 7,000 కూడా దొరికే ఉన్నాయి. కొంచెం 1.5-2 కిలోమీటర్స్ వెళ్తే కొంచెం మనకు మిడిల్ క్లాస్ పర్సన్స్కి అందుబాటులో ఉండే ల్యాండ్ బెంగళూరు హైవేలో ఉంది. సో ఈ బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే, ఓవరాల్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే అప్ టు జడ్చర్ల వరకు వెళ్ళొచ్చు. అంటే త్రిబుల్ ఆర్ దాటి కూడా వెళ్ళొచ్చు. శ్రీశైలం హైవేలో అంటే కనుక ఆమన్గల్ వరకు పెట్టుకోవచ్చు. అందులో ఫస్ట్ ప్రియారిటీ కింద కొంత ఇక్కడి వరకు కడతాల వరకు ది బెటర్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత వెళ్ళడానికి లేదు. ఎందుకంటే మేజర్గా ఇక్కడ ఈ శ్రీశైలం హైవేలో ప్రస్తుతానికి ఎలాంటి కంపెనీస్ లేకపోవడం, ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేకపోవడం, బెంగళూరు హైవేతో పోల్చుకుంటే ఈ హైవే అనేది కొంత ఎంప్లాయ్మెంట్ పరంగా కొంచెం స్లోలో ఉండడం అన్నమాట. సో అదొకటి. సో మిగతా కొన్నిటికి కూడా కొన్ని వేరియేషన్స్లలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా మనం ఓఆర్ఆర్ నుంచి అని కిలోమీటర్స్ వైజ్గా చూసుకుంటే, ఓఆర్ఆర్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ 30-35 కిలోమీటర్స్ వరకు మాత్రం వెళ్ళి పెడితే ఓకే, నాట్ బ్యాడ్, ఇబ్బంది ఏమి ఉండదు. ఎలానైనా మనం దాన్ని రీసేల్ చేసుకోవచ్చు, ఏ విధంగానైనా మనం దాన్ని ముందుకెళ్ళవచ్చు. కస్టమర్ సైడ్ మనం మాట్లాడుకుందాం. అంటే ఒక ప్లాట్ తీసుకోవాలన్నప్పుడు దానికి సంబంధించి డాక్యుమెంట్స్తో పాటు లీగల్ సంబంధించి కావచ్చు, ఇవి కాకుండా ఇంకేముంటాయండి చెక్ చేసుకోవాల్సి? సో ఇది ఒక మంచి క్వశ్చన్ సార్. కస్టమర్స్ మేజర్గా ఇవాళ రేపు వెంచర్లు ఎలా ఉన్నాయంటే కస్టమర్ని ఇంప్రెస్ చేసే వెంచర్స్. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది ల్యాండ్ మీద చేస్తున్నామా, ఆ ప్రాజెక్ట్లో ఉన్న ఎమ్యూనిటీస్ మీద చేస్తున్నామా అనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలి. మనం ఒక ప్రాజెక్టులో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రాజెక్టు లీగాలిటీ చూస్తాం. ఫస్ట్ లీగాలిటీ చూసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్లో ఈ రేటు పెట్టడానికి అవకాశం ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అది ఎలా ఐడెంటిఫై చేయాలి? అదే ఇప్పుడు సపోజ్ ఒక వెంచర్ ఉందనుకుందాం. ఆ వెంచర్లో యాజ్ పర్ అదొక హెచ్ఎండిఏ వెంచర్ అనుకుందాం. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా, రేరా నామ్స్ ప్రకారంగా ఏవైతే డెవలప్మెంట్లు ఇవ్వాలనుకున్నారో ఆ డెవలప్మెంట్ల వరకు మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అది లేకపోతే కూడా తీసుకోవద్దు. ఆ డెవలప్మెంట్స్ ఓకే. కానీ ఇందులో క్లబ్ హౌస్ ఇస్తున్నారా, మీరు స్విమ్మింగ్ పూల్ ఇస్తారా, పెద్ద గార్డెన్ ఇస్తారా అని అంటే ఇక్కడ బడెన్ కస్టమర్కే పడుతుంది. తనదేంటి వెంచర్లో వేస్తాడు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, గార్డెన్ తీయాలంటే అరౌండ్ దగ్గర 2 ఎకరాలు తీస్తాడు. సో 2 ఎకరాల ల్యాండ్, ఆ ల్యాండ్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్, వెయిటింగ్ ఛార్జ్ అంతా కస్టమర్ మీదనే వేస్తాడు. నువ్వు తీసుకునేది క్లబ్ హౌస్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, గార్డెన్ కానివ్వండి, నీకు దేనికి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు, కొంటున్నావా, ఇల్లు కట్టుకోవడానికి కొంటున్నావా? ఇల్లు కట్టుకోవడానికి కొనుక్కుంటేనేమో ఇవన్నీ చూడు. ఇల్లు కట్టుకోవడానికి కాదు, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానంటే నీకు ఇవన్నీ అవసరం లేదు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ విషయంలో ఏంటంటే మేజర్గా కస్టమర్స్ రియలైజ్ అవ్వలేకపోతున్నారు. సో మాకు క్లబ్ హౌస్ కనపడుతున్నాయి, ఎగ్జాక్ట్లీ యూజ్ ఉందా లేదని తర్వాత విషయం. మనం ఫస్ట్ ఒక వెంచర్కు సంబంధించి ఒక ఏజెంట్ కస్టమర్కి కాల్ చేస్తే ఆ వెంచర్ ఎన్ని ఎకరాలలో ఉంది ఏందనే చెప్పడం వదిలేసి, మాది బ్యూటిఫుల్ వెంచర్, మా దాంట్లో క్లబ్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, గార్డెన్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ ఉంది అని చెప్పేసి ఫొటోస్ కొట్టేస్తాడు. ఫస్ట్ వాటిని చూసే కస్టమర్ ఇంప్రెస్ అవుతాడు. సో ఇది వీళ్ళ మార్కెట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళది ఏదో ఒక విధంగా కస్టమర్ని ప్యాంపర్ చేసో, ఇంప్రెస్ చేసో ప్లాట్ అమ్మాలి. ఇప్పుడు ఒక సామెత ఉంది, అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అది రియల్ ఎస్టేట్లో మొదటి ప్లేస్లో ఉండదు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మొదటి ప్లేస్లో ఉంది. కానీ ఇది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, అమ్ముకునేటోని పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఉంటుంది. ఇది కరెక్ట్. కొనుక్కునేటోళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాకు అది ఎందుకు కావాలనేది కూడా మనం కూడా చూడాలి. సో నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, నాకు ఈ ఎమ్యూనిటీస్ కావాలి. లేదు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నా, నాకు ఈ ఎమ్యూనిటీస్ తోటి నాకు సంబంధం లేదు. సో ఈ ఎమ్యూనిటీస్ అని ఉంటేనేమో గజానికి ఒక 10,000 ఉంది అనుకుందాం. ఎమ్యూనిటీస్ ఇవన్నీ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ లేకుండా తీసుకున్నారనుకోండి, లొకేషన్ మంచిగా ఉండి, అవన్నీ లేకపోతే నీకు 8,000కే దొరుకుతుంది కదా. గజం 7,500-8,000కే దొరుకుతుంది కదా. నువ్వు గజానికి ఒక 2-3,000 సేఫ్ అయినట్టే కదా. నువ్వు అదే 2-3,000 గజానికి ఎక్కువ పెట్టేసుకొని ఆడ కొనుక్కునే బదులు నువ్వు నార్మల్గా ఎమ్యూనిటీస్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఉన్న ఎమ్యూనిటీస్ ఉన్నాయి కొనుక్కొని, రేపటి రోజున నువ్వే వెళ్ళి ఒక చిన్నపాటిది కాటేజ్ చేసుకో. అందులో నువ్వే ఒక వీకెండ్ హోమ్ లాగా నువ్వు కన్స్ట్రక్షన్ చేసుకో. ఎప్పుడో ఒకసారి వెళ్తావు, నిత్యమా వెళ్ళాం మనం అక్కడికి. నిత్యం వెళ్ళి క్లబ్ హౌస్ని ఎంజాయ్ చేయము, స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేయము, గార్డెన్ ఎంజాయ్ చేయము. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇయర్లీ వన్స్ వెళ్తారు కొంతమంది, వెళ్ళరు. అలా కామన్గా అడగడం మాత్రం మీ దాంట్లో క్లబ్ హౌస్ లేదా, స్విమ్మింగ్ పూల్ లేదా,
లక్ష్మణ్ సార్ వాళ్ళ వెంచర్లో క్లబ్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, హైఫై ఉన్నది అనేసి అంటారు. సింపుల్గా నేనైతే ఒకటే సార్, కస్టమర్స్కి ఇవన్నీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయొద్దనే చెప్తున్నా. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలంటే నువ్వు పక్కా ఇల్లు కట్టుకుంటా నేను అందులో ఇప్పుడు కాదు ఇంకా 2 సంవత్సరాలకైనా కడతాను అనుకుంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయి, తిరుగులేదు దాంట్లో. సో ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటున్నాను నేను. ఇవన్నీ చూడకోకుండా లొకేషన్, సపోజ్ మనం ఎగ్జాంపుల్గా మీర్ఖాన్పేట గురించే మాట్లాడదు. మీర్ఖాన్పేట అనేది భవిష్యత్తు ఉన్న లొకేషన్. ఎవరు ఎన్ని అన్నా అనకపోయినా, కాదన్నా అవునన్నా, మీర్ఖాన్పేట అనేది రోజు రోజుకు నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా మారిపోతుంది. అది ఇంకా రాను రాను చాలా డెవలప్మెంట్లోకి ముందుకెళ్ళిపోతుంది. సో ఈ లొకేషన్లో నువ్వు ఇప్పుడున్న పరిస్థితులు ఏం చేయాలి, ఈ ఎమ్యూనిటీస్ అన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక మంచి ప్రాజెక్టు లీగల్గా బాగుందా, ఉంది, నా హెచ్ఎండిఏ ఉందా, అది డిటిసిపి జోనా, హెచ్ఎండిఏ జోనా చూసుకొని లీగాలిటీ ఉంది, ఇవన్నీ పర్మిషన్స్ ఉన్నాయి, ఓకే, ప్రీవియస్ రిజిస్ట్రేషన్ హిస్టరీ చూసుకోవాలి, ఈసీ చెక్ చేసుకోవాలి, అంతా ఓకే, ఫైన్, ముందుకెళ్ళొచ్చు, నో ఇష్యూ. కానీ అక్కడికి కూడా వెళ్ళి నాకు క్లబ్ హౌస్ కావాలి, స్విమ్మింగ్ పూల్ కావాలి, ఇవన్నీ కావాలి అంటే అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి దగ్గర ఓ 14,000 16,000 నుంచి అని అరౌండ్ టాప్ ప్రైజెస్ వచ్చేసి 18,000 దాకా ఉన్నాయి. సో మనం ఆ 18,000 17,000 ఉన్న దగ్గర స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ ఎక్స్పెక్ట్ చేసినాం అనుకోండి 22-23 అవుతుంది. ఒక వెంచర్ పేరు చెప్పకూడదు మనం ఇప్పుడు, లీగల్ కాదు చెప్పడం. సో అదే ఈ 200 ఫీట్ రోడ్లో, ఫార్మాసిటీ 200 ఫీట్ రోడ్లో 32,000 per square yard నడుస్తుంది ప్రైస్ ప్రజెంట్. ఏం లేవు వాళ్ళ ఈ ఎమ్యూనిటీస్ వస్తాయి అని చెప్పి నడుస్తుంది. ఇప్పటివరకు లైవ్లో ఏ ఎమ్యూనిటీస్ ఏం లేవు. ఏదో రెండు ఐరన్ రాడ్లతో ఒక చిన్న డిజైన్ చేసి పెట్టేశారు. సో ఇప్పుడు నువ్వు 32,000 పెట్టి కొన్నా, నువ్వు ఇప్పటికిప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తావంటే చెయ్యవు. ఎప్పుడో ఆయన వెంచర్ అంతా అమ్మి మెల్లగా డెవలప్మెంట్ చేసేవారికల్లా ఈ లోపు నీకు పింఛన్ వచ్చే టైం కూడా దగ్గర పడుతుంది. సో అది నీకేం ఉపయోగపడదు కదా. సో ఆ 32,000 పెట్టి అక్కడ తీసుకునే బదులు ఒక 2 అడుగులు వెనక్కో ముందుకో వేసుకొని నార్మల్గా ఉన్న దాంట్లో తీసేసుకొని దాంట్లో నీకు 15,000 పెడితే వచ్చేస్తుంది. మళ్ళీ 15,000 రూపాయలు గజానికి మిగిలినట్టే. ఒక గజానికి ఒక 5,000 రూపాయలు లెక్కన క్యాలిక్యులేషన్ వేసుకొని మంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకో, వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకో. నువ్వు నీ పిల్లలతోటి ఎక్కడ నువ్వు ప్రత్యేకంగా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నీ ఫ్యామిలీతో వెళ్ళి ప్రశాంతంగా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు, ప్రశాంతంగా పార్టీస్ చేసుకోవచ్చు, ఫంక్షన్స్ చేసుకోవచ్చు. సో అంత అంటే ఈ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు మన డబ్బులు కూడా అంతే లెవెల్లో పోతాయి. సో మా ద్వారా ఏమైనా ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే మా కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ 9390487807 సార్.